ఏపీ తీర ప్రాంత పర్యాటక అభివృద్ధికి సహకరించేందుకు రష్యాలోని సెయింట్ పీటర్స్బర్గ్ సంసిద్ధత వ్యక్తం చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు విజ్ఞప్తి మేరకు నవ్యాంధ్రలో ఐటీ, ఫార్మా రంగాల పురోభివృద్ధికి సెయింట్ పీటర్స్బర్గ్ విదేశీ సంబంధాల కమిటీ చైర్మన్ ఎవిజెనీ గ్రెగరోవ్ అంగీకరించారు. ఇవాళ కీలక సభ్యుల భేటీ తర్వాత సీఎం రష్యా నుంచి తిరిగి రానున్నారు. రష్యాలోని ప్రముఖ సంస్థలు, కీలకమైన అధికారులతో భేటీ అవుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు సెయింట్ పీటర్స్బర్గ్ ఎక్స్టర్నల్ రిలేషన్స్ కమిటీ చైర్మన్ ఎవిజెనీ గ్రెగరేవ్తో సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్తో తమ ప్రావిన్స్ కు చరిత్రాత్మక సంబంధాలున్నాయని ఈ సందర్భంగా గ్రెగరేవ్ తెలిపారు. రష్యా, భారత్ సహజమిత్రులన్న ఆయన తమ ప్రావిన్స్ లోని ఒక పాఠశాలకు విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ పేరు పెట్టామని వెల్లడించారు. ఆ పాఠశాలలో హిందీలోనే బోధిస్తున్నట్లు తెలిపారు. సెయింట్ పీటర్స్బర్గ్ కు భారత్లోని రాష్ట్రాలు, నగరాలతో మంచి అనుబంధం ఉందని, మిగిలిన ప్రాంతాలతోనూ అలాంటి సంబంధాలు నెలకొనాలని కోరుకుంటున్నట్లు గ్రెగరోవ్ చెప్పారు. ఐటీ, ఫార్మా రంగాల్లో ఆంధ్రప్రదేశ్, సెయింట్ పీటర్స్బర్గ్ మధ్య సంబంధాలు మరింత బలపడాలని చంద్రబాబు ఆకాంక్షించారు. అమరావతి నిర్మాణంలో సెయింట్ పీటర్స్బర్గ్ సహకారం కోరుతున్నట్లు వివరించారు. నవ్యాంధ్రలో పర్యాటక రంగ అభివృద్ధికి సహకరించాలని కోరారు. సెయింట్ పీటర్స్బర్గ్ లో రవీంద్రనాథ్ ఠాగూర్ పేరుతో పాఠశాల ఉండడం తన హృదయాన్ని హత్తుకుందన్నారు. ఆంధ్రప్రదేశ్ శరవేగంగా అభివృద్ధి చెందుతుందన్న చంద్రబాబు ఈ ఏడాది 15% వృద్ధి రేటును లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు. సెయింట్ పీటర్స్బర్గ్ లో అత్యున్నత మైనింగ్ ఇన్స్టిట్యూట్ ఉందని గ్రెగరేవ్ అన్నారు. ఏ రంగాల్లో సహకరించుకోవాలో అధ్యయనం చేసి గుర్తించాలన్నారు. త్వరలో ఏపీలో తమ బృందం పర్యటిస్తుందని, ఇందుకు వ్యక్తిగతంగా చొరవ తీసుకుంటానని హామీ ఇచ్చారు. నవ్యాంధ్రలో బీచ్ టూరిజం అభివృద్ధికి సెయింట్ పీటర్స్బర్గ్ సహకరిస్తుందని ఆయన చంద్రబాబుకు హామీ ఇచ్చారు. అర్ధరాత్రి ముఖ్యమంత్రి చంద్రబాబు బృందం రష్యా నుంచి ఆంధ్రప్రదేశ్ తిరిగి రానుంది.